ఏం వైరసో ఏమో పోన్లి. మొన్నటిదాకా చైనా వైరస్ చెడు కూడా ఆడుకున్నది. ఇప్పుడు దునియా మీద ఇంకో కొత్త వైరస్ మోపైందట. ఇంకిప్పుడు దాని జోరు కాస్త తగ్గిందిరా అని నిమ్మలమైతుంటే ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ మళ్ళా మోపైందట. కానీ దాంతో మనుషులకే ముప్పు లేదు. కాకపోతే గిట్ల కోళ్లకు గాలి తిరిగే పిట్టలకు ముప్పు అవుతుంది పాపం. బర్డ్ ఫ్లూ మళ్ళీ పాలి మోపైంది. కాకపోతే మనకాడ కాదు, ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలల్లా. దాంతోని బుగులు పడకూరి మనుషులకేం కాదు, కోళ్లకు బాతులకు కాకులకు గాలిలో ఎగిరి తిరిగేటి పిట్టలకు ముప్పు ఉందట. దాంతోని కరోనా ఎట్ట బయట దేశాలకేంచి మన దేశానికి వచ్చిందో ఈ బర్డ్ ఫ్లూ కూడా గట్టినే బయట దేశాలకేంచి వచ్చేటి పిట్టలతో వచ్చింది అంటున్నారు. ఈ అడ్డమైన రోగం చేయంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కోళ్లు పిట్టలు కలుపుకొని ఏం తక్కువ 17,000 వరకు జీవిడిచినాయి. అట్టగా రోగం వచ్చిన కోళ్లను దించగా రోగం మనుషులకు సుత అంటుకుంటది అనుకున్నట్టున్నారేమో కావచ్చు. కోడి కూర గుడ్లను కూడా దీవుడు బంధు పెట్టిలాట అక్కడ వాళ్ళు. రాజస్థాన్ లో అయితే జీవిడిచిన కోళ్లతో కూడా ముప్పే ఉన్నది అనుకున్నట్టున్నారు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు. కరోనా వచ్చిన మనిషి జీవిడిస్తే ఎట్లా బొంద తీసి బొందలో పెట్టిలో గట్లనే జీవిడిచిన కోళ్లను కూడా బొంద తీసి బొంద పెడుతున్నారు. ఇటు ఏపీలో కూడా ఇటువంటి బుగులే పట్టుకుంది పబ్లిక్ కు. ఆడ కూడా కోళ్లు పిట్టలు జీవిడిస్తున్నాయట. కానీ కాకపోతే బర్డ్ ఫ్లూ కాదట, అదేదో కొత్త రోగం సోకింది అనేది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. రాష్ట్రం అంతా అంతే ఉందట, గోదావరి జిల్లాలలో అంతే ఉందట. 50% మంది దానిక కోళ్ల పారాలు పెట్టుకున్న వాళ్ళకు నష్టం అవుతుందట అడ్డమైన రోగం చేయంగా. అట్టొక ఉమ్మడి గోదావరి జిల్లాలలోనే ఏం తక్కువ 40,000 కోళ్లకు మీదనే జీవిడిస్తున్నాయట. పోయినకి 15 రోజులలోనే మేత తిన్నా జీవిడిస్తున్నాయట, గుడ్డు పెట్టినా జీవిడిస్తున్నాయట. ముందు జాగ్రత్తల కొద్దిగా సూది మందులు వేసినా ఫాయిదా లేదంటారు పాపం కోళ్ల పారాలు పెట్టుకున్న వాళ్ళు. కరోనా యాళ్ళ కూడా ఇట్టినే కోడి చికెన్ తింటే రోగాలు వస్తాయని బుగులు పడ్డది ముందుగాల గానీ అటెంక సంపులు చంపిరు పబ్లిక్ కు. మరి రేపుగా బర్డ్ ఫ్లూ సంగతి ఏందో, ఏపీకి వచ్చిన కొత్త రోగం పనితనం ఎట్టుంటదో గానీ ఐతారం వస్తే చాలు నీసుకూర లేని ముద్ద దిగదు మనోళ్లకు. ఇక ఇప్పుడు ఇటువంటి రోగాలతో చాలా పైలంగా ఉండేది పబ్లిక్. అది తినకూలి ఇది తినకూలి అని అయితే మేమేం చెప్పం గానీ మీరే ఓ సోయికొచ్చి ఏది తినాలనో ఏది తినొద్దో ఆలోచన చేసుకోరి. ఏం చెప్తున్నా.